ఆడించెదవు బొమ్మలాటవాడును బోలె సర్వచరాచర జంతువులను కనుకట్టుగట్టెదుగారడిండును బోలె మిథ్యా ప్రపంచంబు తథ్యముగను వేర్వేదదోతు వేషధారియు బోలె బహువిధ అభ్రత కళల దెలివిమాన్ పుదువు జక్కుల వాణి చందాన ప్రజల సంపద్రంగవల్లి చేర్చి ఇట్టివే కద నీ విద్యలెన్ని అయినా ఇక నేమిటగనుడవో ఎరుగరాదు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఈ ప్రపంచాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడు సృష్టించాడనగా పోషించువాడవు నీవై చరాచర జగత్తును బొమ్మలాటలాడిస్తూ ఉంటావు. లెక్కలేనన్ని విద్యలు చూపిస్తూ ఉంటావు. మోసపూరితాలేనా స్వామి నీ విద్యలన్నీ? జంగమ స్థావరాత్మకమైన జగతిని తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంటావు. మిథ్యా జగత్తును యథార్థమన్నట్లుగా భాషింపజేస్తావు. వేషగాని వలె సమస్త దేవతల రూపమును పొందుతావు. మాంత్రికుడి వలె మాయలో ముంచివేస్తూ ఉంటావు. ఇంకా ఎన్ని మోసములు చేసి నేర్చుకున్నావయ్యా స్వామి ఈ కళను అని అడుగుతున్నాడు. కూరిమినల తంతి గొట్టు సన్యాసితో ముచ్చటించదవేమి పుణ్యమూర్తి సాటిగా వెలుగొండ వీటి జంగము చెల్మి బచరింతువే నాటి బాంధవుడు వెలిపాప పాన్పుపై వేడ్మతో బవళించు పది ఏమి భోగాంతరంబు పొరుగిండ్లకే పొద్దు పోరాదలంచు నింతి బాయకుండెదవేమి భాగ్యలక్ష్మి మంచి సహవాసముల్ కల్గెనించి చూడ నీకే తగునట్టి వారితో నెనరు నెరుప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీ సహవాసాలు, నీ స్నేహాలన్నీ కూడా పరమ విచిత్రాలైనటువంటివి స్వామి. ఎందువల్లంటే నారదుడితో ముచ్చట్లు పెడుతూ ఉంటావు. అష్టభార్యలున్న నీకు 16,000 మంది గోపికలతో ఉన్న నీకు సన్యాసితో ముచ్చట్లేమిటయ్యా? జంగమదేవుడు శివుడితో నీకు నెచ్చలి, శివుడు నీ నెచ్చలి. అటువంటప్పుడు అనంత భోగాలున్న వైకుంఠపురంలో ఉన్న నీవెక్కడా? సంపదల వారాసి అయిన లక్ష్మీదేవి పతివైన నీవెక్కడా? అలంకార ప్రియుడవైన నీవెక్కడా? బూడిద పూసుకొని మంచు కొండలలో ఉండే కాటికాపరి శివుడెక్కడా? ఆయనకు నీకు స్నేహమేమిటయ్యా? ఇకపోతే 1000 తలల విషపునాగు శేషుడు నీకు పాన్పు, అది నీకు భోగమా? ఇల్లిల్లి తిరిగే లక్ష్మీదేవి నీకు భార్య, ఆమెను నీ వక్షస్థలంలో నిలుపుకొని ఆరాధిస్తూ ఉంటావు. ఏమిటో నీ మాయలు అంతంత మాత్రమున అర్థవు కావు కదా. ఇంత ఫలభక్షమా నీకు? కొందరిని చేరదీసి ఆదరిస్తావు, కొందరిని దూరంగా ఉంచుతావు అని అంటున్నాడు కవి. అఖిల పోషకుడవు ఆఖ్య మాత్రమే కాని కర్తవు నీవే, భోక్తవు నీవే. అక్షరుండవను ప్రఖ్యాతి మాత్రమే కాని చర్చింపవేరొందు సాక్షిగలడే. సుగుణాబ్ది విని నిన్ను స్తుతియనర్చుటే కాని నిర్గుణుండెవ్వడు నీకు మించి. విశ్వాత్ముడవటంచు వినిపించుటయే కాని చొచ్చి నిన్నెవ్వడు చూచినాడు. వినికిడియగాని నిన్ను నీ విశ్వములను మొదలెరుంగుదురే నిజంబునకు చెప్పుమా.
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఓ స్వామి, అఖిల పోషకుడు అన్న పేరు మాత్రం నీకున్నది. ఈ సృష్టి అంతా నీ వైచిత్రి అని, ఈ సృష్టికి నీవే ఆధారమని చెప్తారు. ఈ జగత్తుకు కూర్చున్నది ఎవరు నీకు తెలుసు. చెప్పుకొనేది మాట మాత్రము వినటం తప్ప మేమేమైనా చూసామా, మాకేమైనా తెలుసునా? ఈ జగత్తును పోషించే భర్తవు కర్తవు నీవే అన్న పేరు విన్నాము, కానీ కర్తవు భర్తవు భోక్తవు కూడా నీవే. ఎందుకంటే నీవు నిర్గుండవు, శాశ్వతుడవు, విశ్వాత్ముడవు, అనంతుడవు అని ఎన్నో నామాలను ఖ్యాతిని గడించావు. రక్షించేవాడవు నీవే, భక్షించేవాడవు నీవే. కనుక నీ గొప్పతనము తెలుసుకుంటాం మా తరం కాదయ్యా అంటున్నాడు కవి. ఒక గుణంబున నీవే ప్రపంచంబు కల్పించితివ భూత కల్పనముగా, వేరొక గుణముచే విశ్వ ప్రాణ రక్షణంబునరింతు వక్షయముగా, మరియొండు గుణముచే మండలంబులు గూడ జరిపివేయు నిమిషంబులోన, నిర్గుణంబున నీవెనెదవకాశంబుగా బట్టకయుందువు బయలు మెరసి, గుణమొకటి కాదు తెలిసిన లేదు, చేరి నిన్ను కొల్వరాదు వంచింపరాదు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, త్రిగుణాలకు మూలమైనటువంటి నీ యొక్క సత్వ రజస్తమో గుణాలతో ఈ జగతిని సృష్టించి రక్షించి నాశనము చేస్తూ ఉన్నావు. త్రిమూర్తి స్వరూపము నీవే. గుణరహితుడవు నీవే, గుణవంతుడవు నీవే, నిర్గుణుడవు నీవే, సర్వగుణుడవు నీవే, సర్వవ్యాపకుడవు నీవే. నీవు గుణాతీతుడవు. మాకు నీ గురించి లేశమైనా తెలియనప్పుడు ఏ విధముగా నిన్ను కొలిచి పొగడగలము స్వామి అని శరణ కోరుతున్నాడు. జీవిని జీవి భక్షింపచేసితి వింతే కాని కొని పెట్టినావే చేతనులకెల్లా, చేసినంత భుజింప చేసిన వింతే కాకెక్కువ ఎవరికిచ్చినావు, కర్మసూత్రంబునగట్టి తిప్పెదవుగా కిచ్చ ఒక్క నీవోవనిచ్చినావే, వెచబద ప్రకృతుల వెరుబెట్టితివిగాక అందరికైకమత్యమిడినావే, తెలిసి నీ రక్షకత్వంబు దేవదేవ, వేరే గతి లేక నిన్ను సేవింపవలసి వచ్చే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, నీవు మాకేదో వరగబెట్టావని మేము అనుకోనక్కరలేదు. ఎందుకంటే మాకు చాలా చేశానని పొగడటం అనవసరం. ఎందువల్లనంటే ఒక జీవికి వేరొక జీవి ఆహారం అయ్యేలాగా చేశావు. నీ పాపపుణ్యాలు నీవే అనుభవించు అని మా నొసట రాయించి కర్మానుసారంగా మమ్మల్ని కష్టసుఖాలు సుఖదుఖాలు అనుభవించమన్నావు. పుట్టిన వాడికి చావు తప్పదు అని పుట్టిన వెంటనే మాకు చావు గడియలు కూడా రాశావు. పాపపుణ్యాలను అనుసరించి జీవిని నడవమన్నావు. మనుషులలో రకరకాలుగా విభజించి స్థాయిలను కల్పించి, గుణాల తేడాలను కల్పించి, కులమతాలను తేడా కల్పించి వారిలో రకరకాల అభిప్రాయాలను ఏర్పరిచినావు. ఐకమత్యం అన్నదే లేకుండా చేసినావు. ఇంతేగాక మాకు నీవు చేసింది ఇంకేమున్నదయ్యా, మాకు ఇంతకంటే ఏం ఒరిగింది స్వామి అని నిలదీస్తున్నాడు కవిగారు. నీరు పట్టుగనుంట నారాయణ వండ్రు నారాయణాఖ్యాధికారమేమి, బలసి అంతట నీవే గలుగ విష్ణుడవందురు ఆ విష్ణునామ ప్రభావమేమి, ముగురు నీవై వెలుగంగ కేశవుడవండ్రు
కేశవాభిఖ్య ప్రకాశమేమి సిరికి మగండవై మెరయు శ్రీపతి వండ్రు శ్రీపతి నాయ ప్రసిద్ధి ఏమి పెట్టు పేరులనేకముల్ పుట్టు పేరులు గురు తెరింగి నీ మూల మెరుగవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, అసలు నీ పేరు పుట్టు పూర్వత్రాలు ఎవరికీ తెలియవు. నీ నామాలు నీ మూలం తెలుసుకొనటానికి ఉపయోగపడవు. ఎందుకంటే భక్తులు నిన్ను వివిధ రకాలుగా వారి ఇచ్ఛానుసారం వారి మనసుకు నచ్చినట్లుగా పిలుచుకుంటూ ఉంటారు. నారాయణుడని, విష్ణువని, కేశవుడవని, శ్రీపతివని, రాముడవని, కృష్ణుడవని, వామనుడవని ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా అన్ని పేర్లు నీకే వర్తిస్తాయి. ఏ రూపంతో చూచుకొల్చినా అది కూడా నీకే వర్తిస్తుంది. అటువంటప్పుడు నీ పేర్లు రూపాలు ఎంచగల శక్తి మాకెక్కడిదయ్యా, మాకు లేదు అన్నాడు కవి. వేడని చూడక విపిన వహ్నిజ్వాల త్రావేదో తేనియ త్రావినట్లు భారమంచనక గోవర్ధన పర్వతం బెత్తదో పూబంతి ఎత్తినట్లు విషపు పుంజమనక నాబిల జగర జిహ్వ జింపేదో ప్రోబొట్ట జింపినట్లు వనన సాధ్యుండని వెరవక నరకుని నరకెదో పార్వేట నరకినట్లు భక్త సంరక్షణత్వముత్వరా పరవశతను చేసినావే మయూరక చేయగలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా. స్వామి, నీ యొక్క సాహస కార్యాలను వర్ణించటం మా వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకంటే వేడి అని చూడకుండా అగ్ని అంటుకున్నప్పుడు అడవిలోని అగ్నిజ్వాలను తేనె తాగినట్లుగా తాగివేస్తావు. భారమో అనకుండా కొనగోట గోవర్ధనాన్ని ఎత్తి వారం రోజులు గోవులను గోపాలకులను కాపాడినావు. విషపు పుంజము అనక అజగరము కొండ చిలువను నోరవట్టి చింపి నిలువున చీరివేసినావు. అసాధ్యుడు అని ఎరుగక నరకుడు క్రూరుడు అటువంటి నరకుణ్ణి నరకివేసినావు. పార్వేట నరికినట్లు. పార్వేట అంటే రాజులు వాహనాలతోనూ మంది మార్బలంతోనూ వేటకు వెళతారు. దాన్ని పార్వేట అంటారు. విష్ణుమూర్తి క్షేత్రాలలో కూడా పార్వేట ఉత్సవం జరుగుతూ ఉంటుంది. భక్త సంరక్షణ అనేటువంటి నియమానికి కట్టుబడి ఆత్రంతో పరవశత్వంతో చేశావు. కానీ మామూలుగా అయితే నీవంత గొప్ప పనులు చేయగలవా తండ్రి అని అడుగుతున్నాడు కవి. వత్సాపహరణ గర్వము మానియజుడు దానపరాధి ననుచు సాష్టాంగము చేసే బవుడు బాణున కాజి బాసటయ్యి వచ్చి భక్తుని బట్టి ఇచ్చి ప్రణుతి చేసే వ్రజశిలా వృష్టి వర్షించి లజ్జించి తప్పు చేసి తినంచు దండముడియే సమవర్తి భీతి నంజలి చేసి ఆత్మలోకస్థితు గురుపుత్రుగానుకిచ్చే క్షోణి బుట్టుక మాలిన గొల్లవాణి నిన్ను నా వేల్పులోడింప నేరరేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. తాత్పర్యం: స్వామి, బ్రహ్మాది దేవతలు నీపై జాలిపడి నీకు ఓడినట్లుగా నటించినారేమో. లేకుండినా వారు నిన్ను ఓడించట పెద్ద కష్టమా ఏమి? లేకపోతే వారి ఓడిపోవటం ఏమిటయ్యా? బ్రహ్మదేవుడు గోవులను గోపాలకులను నీ కృష్ణలీలలు చూచి ఈ బాలుడు ఇంత గనుడా, వీనిని మాయ చేసి పరాభవించదను అని గోవులను గోపాలకులను దాచి నిన్ను పరీక్షించి తప్పు చేశానని తల వంచాడు.
తనకు పూజ చేయనందుకు, రైవత పర్వతాన్ని పూజించినందుకు గోపాలకుల మీద, గోకులం మీద అలిగి ఇంద్రుడు రాళ్లవాన కురిపించి జలప్రళయం తీసుకుని వచ్చాడు. తరువాత గోవర్ధనగిరిని నువ్వు గోటితో ఎత్తి వారిని కాపాడినాక నీ మహిమ తెలుసుకుని వచ్చి శరణు వేడుకున్నాడు. శివుడు తన భక్తుడైన బాలుని అప్పగించి పారిపోయినాడు. అంటే మార్కండేయుడిని కాపాడటం కోసం శివుడు చంపటం నా వంతు, నా కర్తవ్యం కనుక నేను చంపినాను, నాకు తెలియదు, యముడి దగ్గర ఉన్నాడు తీసుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. యమధర్మరాజు శరణు వేడి గురుపుత్రుని ప్రాణాలతో తీసుకుని వచ్చి అప్పగించి శరణు కోరుకున్నాడు. ఈ విధంగా కృష్ణలీలలు చేస్తూ ఇంత గొప్ప పనులు చేశావు, గొల్లకులంలో పుట్టిన గోపబాలుడవు, నీకు అంతంత దేవతలు ఓడిపోయినారంటే చిత్ర విచిత్రమే కదయ్యా అని అంతర్గతంగా, స్వామి నీ మహిమ అటువంటిది, నీవు వైకుంఠ నారాయణుడు అని తెలిసి ఆ దేవతలంతా నిన్ను శరణు కోరినారు అని చెప్తున్నాడు. కొనముట్ట హెచ్చు తగ్గుల ప్రాత శుద్ధుల తాత పుస్తకమొకడా కథాయే మృచ్చిలి నీటిలో జొచ్చిడాగిన వాణి పావనత ఏమి వెంబడిగ బెద్ద కోరమీనంబవయ్యాండు సంద్రముల నిముసంబులోన నీది నెమకి వాణి డొక్క వ్రక్కలుగా గురుక్కున బరిగోసి కడలేని నుడువు లెక్కటికి నోట మాట వెళ్ళని వాటికి మగుడనిచ్చి ఇంత పనికి అవతారమెత్తితీవు చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. తాత్పర్యం: స్వామి, హెచ్చు తగ్గులు అనేవి పాటించకుండా, మంచి చెడు అనేది తెలియకుండా ఒక ఆకతాయి అసురుడు బ్రహ్మదేవుడి దగ్గర వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నప్పుడు ఆ సోమకుణ్ణి నీవు పెద్ద మీనావతారంతో కోరమీనమ్మువై సముద్రంలో వెదకి ఈది వాడిని పట్టి డొక్కలు వక్కలుగా చీరి వాడిని చంపివేసి ఆ వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చిన గొప్పవాడివి నీవు. దేవతలందరూ 33 కోట్ల దేవతలలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ధర్మానికి ఆపద వచ్చినా అవతరించి వారి కష్టం తీర్చే తండ్రివి నీవు, తల్లివి నీవు, జగత్తుకు సర్వము నీవే ఆధారము తండ్రి అని పొగుడుతున్నాడు కవి. అబ్దిప్పయ పాత్ర మద్మిరాన్వందాన మహిరాజ గుణములుదారమరగూర్చి అమృతాభిలాష దేవాసురుల్ మదింపగిరి మున్గగచ్చ పాకృతి వహించి నిర్వహించుటగాని సర్వకాశ్యపులలో బంతి భేదంబు చేసి పల్మారస కొల్చి దైత్యుల నోరు గొట్టి యాజిత్యులకు అమృతాన్న మిడితివా అమరులందు పక్షపాతివిగా వెయ్యి పాటివాణి నమ్ముదురేయాని శాటులెట్టు నిన్ను చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ కథ విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. అబ్ది అంటే సముద్రము, పయపాత్రము అంటే సముద్రం లోనికి వెళ్ళి మహిరాజ గుణములు అంటే ఎక్కువ మంచి గుణములు కలిగినటువంటి వాడవు ఓ విష్ణుమూర్తి. రాక్షసులకు సురలకు సంపదలను పొందాలంటే పాల సముద్రాన్ని చిలకాలని చెప్పి క్షీరసాగర మదనం చేయించావు. అప్పుడు ఆ మందరగిరి ఒరిగిపోతూ ఉంటే నీవు కచ్చపాకృతి తాబేలు ఆకృతిని వహించి ఆ పర్వతాన్ని నీ మోపున మోసి బాధను అనుభవించావు. కాశ్యపులు అంటే కద్రి పుత్రులు, సర్పాలు. అటువంటి సర్పరాజులు విషం కక్కుతూ ఉంటే ఆ విషాన్ని శివుడు స్వీకరించాడు. దైత్యులకి విషం అందకుండా
దైత్యులకి అమృతం అందకుండా చెయ్యాలని మోహిని అవతారం ఎత్తి వారిని మరిపించి ఆ అమృతాన్ని తీసుకొచ్చి ఆదిత్యులు అంటే అదితి పుత్రులు దేవతలు వారికి ఇచ్చావు. నీకు రాక్షసుల కన్నా దేవతలంటేనే ఎక్కువ ఇష్టం. పక్షపాతం ఎందుకయ్యా స్వామి అని అంటున్నాడు కవి. కానీ దేహబలం ఉన్నటువంటి రాక్షసులకు అమృతము దొరికి అమరులైతే ఇక సృష్టిని ఎవరూ ఆపలేరు. అందువల్లనే విష్ణుమూర్తి వారికి అమృతం దక్కకుండా చేసి మోహిని అవతారంలో వారి నుంచి అమృతాన్ని సంగ్రహించి దేవతలకు అందించి జగత్తును బ్రోచాడు.